హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధాండ. మీకు తెలుసా, వైజాగ్ మధ్యలో ఒక అద్భుతమైన ప్రశాంతమైన గ్రీన్ స్పాట్ ఉంది. సిటీ హడావిడి నుండి బయటికి వచ్చి కాస్త రిలాక్స్ కావాలంటే వెళ్ళాల్సింది బెస్ట్ ప్లేస్ ఇదే. ఈరోజు మనం చూసేద్దాం. అదేంటో కాదండోయ్, వైజాగ్ సెంట్రల్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 30 రూపీస్, చిన్న పిల్లలకి 15 రూపీస్. బిలో 5 ఇయర్స్ పిల్లలకి టికెట్ అవసరం లేదండి. ఇక్కడ చెట్లు, వాకింగ్ ట్రాక్, ఫ్రెష్ ఎయిర్ అన్నీ ఒకే చోట. అయితే పార్క్లో ఏమేమి స్పెషల్గా ఉంటాయి చూద్దాం ఈ వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ అట్రాక్షన్ స్పాట్ వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్. ఇక్కడ ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్ చాలా ఫేమస్. మండే టు ఫ్రైడే వచ్చేసి 2 షోస్ వేస్తారు. దాని టైమింగ్ 7 PM అండ్ 8 PM. సాటర్డే అండ్ సండే 3 షోస్ వేస్తారు. దా టైమింగ్ వచ్చేసి 6 PM, 7 PM, 8 PM. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 6 అయ్యిందండి. ఇక్కడ షో స్టార్ట్ అవుతుంది. బట్ ఇది చూడాలి అనుకుంటే 7 PM షో బెస్ట్. ఆ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. మ్యూజికల్ ఫౌంటైన్ నుంచి కాస్త పక్క నుండి వస్తే ఇలా ఫ్లవర్ గార్డెన్ ఉంటుందండి. ఇక్కడ ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఇక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో. ఇక్కడ ఫిష్ అక్వేరియం కూడా ఉందండి. సో చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా ఉంది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఆడుకోవడానికి వీళ్ళకి. సో ఇక్కడ పిల్లల కోసం ఒక 2 hours అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీరు బెస్ట్ టైమింగ్ వచ్చేసి 5 PM ఆ టైంకి వస్తే మొత్తం అన్ని కవర్ చేయడానికి, ఫొటోస్ దిగడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగా టైం దొరుకుతుంది. అదే మీరు 8 ఆ టైంకి వస్తే కొంచెం కష్టం. క్లోజింగ్ టైం వచ్చేసి 10 PMకి. సో మీరు 5 ఆ టైంకి ప్లాన్ చేసుకుంటే కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ పార్టీ లాన్ కూడా ఉందండి. ఎవరైనా బర్త్డేస్, ఈవెంట్స్ అట్లా ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ మొక్కలు ఇక్కడ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫ్రీ జాగింగ్ ట్రాక్ అనేది ఉంటుంది ఈ సెంట్రల్ పార్క్ చుట్టూరు. సో లోపలికి ఎలా ఉండదండి, వాళ్ళైతే మొత్తం జాగింగ్ చేసుకోవచ్చు. మొత్తానికి వైజాగ్ సెంట్రల్ పార్క్ అనేది రిలాక్స్ అవ్వడానికి, టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ సెంట్రల్ పార్క్ని తప్పకుండా విజిట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.